ఏది అవసరం ఉందో మనిషికి ఏది అవసరం? దేవుని మాట అవసరం, దేవుని వాక్ అవసరం. నీ జీవితాన్ని వెలిగించిన వాడు, ఆయన దీపమై ఉన్నవాడు, ఆయన దీపమే దేదీప్యమానంగా సమాజంలో వెలిగింపబడవలసిన నీవు ఆ దేవుని మాటను తృణీకరించి ఎక్కడికి పోతున్నావు? పునరుద్ధానపు దినాన్ని ఏం సాకు చెబుతున్నావు? వ్యాపారాలు చూసుకుంటానక? నీకు ఇచ్చిన జన్మ ఆఫ్టర్ ఈడ్చి కొడతా 60 సంవత్సరాలు నీ జన్మ, నీ బాల్యం 20 తీసే, నీ యవ్వనం ఇంకొక 10 తీసే. ఇంకేంటండి? ఏదో పొడి చేద్దాం అనుకుంటా, ఏమి చేయను, నీ వల్ల ఏమీ జరగదు. కనీసం దేవుడి కోసమైనా బ్రతకలేని ఈ జన్మ నీకు అసలు ఈ జన్మ ఎందుకు ఇచ్చాడు అనేది నువ్వు ఏడవాలను. ఎందుకంటే దేవుడి కోసం బ్రతక్క, దేవుడికి మాట లేదు, దేవుడికి పాట లేదు, దేవుడికి ప్రార్థన లేదు నీ బ్రతుకులో. ఎప్పుడో 4 మాటలు దేవుడి కోసం ఎక్కడ లేదు. బ్రతుకు ఎప్పుడైనా బైబిల్ అసలు వద్దు. ఆదివారం వచ్చిందంటే రెడీ అయిపోతారు, వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ ఆదివారం తీస్తారు. మనకు అప్పుడు దాకా ఎందుకు? మిగతా రోజుల్లో మనకెందుకు? నీ జీవితంలో నువ్వు పాడు చేసే నీ కాలం, నువ్వు పాడు చేసుకున్న కాలం, నిన్నటి దినం నీకు తిరిగి రానప్పుడు, రేపు దేవుని సింహాసనం ముందు నిలబడినప్పుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నువ్వు చేసిన పని ఏమిటని తప్పక అడుగుతాడు. సుమా, నీవు నా కోసం చేసిన పని ఏంటంటే, నీ కోసం నేనేమీ చేయలేదు. ఏం చేశాను? మరి ఏం చేసుకున్నావు? మీరే చెప్పాలి, ఇంక నేను ఆయన చెప్తాడు అక్కడ. ఎలాగైనా 70mm స్క్రీన్ అయితే చెప్తాడు ఏం చేయలేదన్న సంగతి.